గురుగారు శ్వాన మకర న్యాయం అంటే ఏమిటి? శ్వానము అంటే కుక్క, మకరము అంటే ముసలి. నీళ్లలో ముసలి ఏనుగునైనా సరే ఓడించగలుగుతుంది. మొసలి నీటిలోన నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలము కాదయా విశ్వదాభిరామ వినురవీమ అన్నట్టు వేమన శతకంలోని పద్యానికి న్యాయసూత్ర రూపమే శ్వాన మకర న్యాయం. కార్యాలయంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు అధికార దర్పంతో అహంకారంతో ప్రవర్తిస్తాడు. ఆ అధికారము, ఆ పదవి పోయిన తరువాత కూడా అలాంటి భావనతోనే జీవనాన్ని గడిపితే అది నీకు రోగానికి కారణమవుతుంది. అందుకే ఉన్నతమైన పదవులలో బాధ్యతలు నిర్వర్తించిన వారు ఆ పదవి వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన అనారోగ్యాలకు గురి అవుతాను అని వైద్యశాస్త్రం తెలియజేస్తుంది. కార్యక్రమాన్ని నిర్వర్తించేటప్పుడు ఇది నాకు భగవంతుడి ద్వారా దొరికినటువంటి అవకాశం అన్న భావనతో ఆ అధికారాన్ని సత్ప్రవర్తనతో సత్కార్యక్రమాల కోసం ఉపయోగించినట్టయితే అది నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. గుర్తించాల్సింది ఈ స్థాన బలం తన బలం కాదని, స్థానము ఇవాళ ఉండి రేపు పోయేదని, తాను మాత్రం శాశ్వతమని, తన ఉద్దేశము ఆ పరమాత్మ సాయుధ్యం అన్న భావనతో కార్యాచరణ చేయమని చెప్పటమే శ్వాన మకర న్యాయంలోని అంతరార్థం.